చరిత్రను తిరగ రాసిన విజయం, ఓటుగా మారిన అభిమాన గణం. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సీఎం సింహాసనం సొంతం. పార్టీ పెట్టి 2 వసంతాలే కానీ నిశ్శబ్ద విప్లవానికి 17 ఏళ్ల క్రితమే బీజం పడింది. నిశ్శబ్ద విప్లవంగా చాప కింద నీరులా కదులుతూ చివరకు ప్రభంజనం సృష్టించాడు విజయ్. అభిమానులే బలంగా, స్థిరమైన రాజకీయ వ్యూహాలే అస్త్రాలుగా విజయ్ దూసుకు వెళ్లారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ విజయ్ చేసిన ప్రచారం పెను తుఫానులా మారి సంప్రదాయ రాజకీయ కోటల్ని కుప్పకూల్చింది. టీవీకే పార్టీని విజయ్ 2 ఏళ్ల క్రితం ప్రకటించిన తన రాజకీయాలకు మాత్రం 17 ఏళ్ల క్రితమే పునాదులు పడ్డాయి. వెండి తెరపై దళపతిగా మెప్పించిన విజయ్ తన అభిమాన సంఘాలను క్రమశిక్షణ గల రాజకీయ సైన్యంగా మార్చుకున్నారు. విజయ్ తన అభిమాన సంఘాలను 2009లో విజయ్ మక్కల్ ఇయ్యక్కం పేరిట సంఘటితం చేశారు. తన యాక్టింగ్తో అభిమానులను మెప్పిస్తూనే సేవా కార్యక్రమాలతోనూ జన హృదయాలపై చెరగని ముద్ర వేశారు. విద్య, సంక్షేమం, స్థానిక సమస్యల వంటి విషయాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2011లో అన్నాడీఎంకేకు విజయ్ మక్కల్ ఇయ్యక్కం మద్దతు ఇచ్చింది. ఒక రకంగా ఇది ఆయన చేసిన తొలి రాజకీయ ప్రయోగమనే చెప్పాలి. ప్రజల నాడి తెలుసుకునేందుకు విజయ్ వేసిన తొలి అడుగు అదే. 2021లో మక్కల్ ఇయ్యక్కం సభ్యులు స్వతంత్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచి చాలా చోట్ల గెలిచారు. విజయ్కు ఉన్న ఇమేజ్ ఓట్ల కిందకు మారుతోందని గుర్తించిన మరో సందర్భం ఇదే. చివరికి 2024 లోక్సభ ఎన్నికల ముందు పూర్తి స్పష్టతతో విజయ్ పార్టీని ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకేలపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. అయినా మరో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో తమిళులు ఆ 2 పార్టీల్లోనే ఏదో ఒక దానిని ఎన్నుకుంటూ వచ్చారు. ఇలాంటి సమయంలో మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తారన్న విజయ్ యువ ఓటర్లు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువత విజయ్ను తన ప్రతినిధిగా భావించారు. అభిమానులే ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఇదే నిశ్శబ్దంగా ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు విజయ్ సభలకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని, పోలీసుల ద్వారా ఆయనను ఇబ్బంది పెడుతోందంటూ జరిగిన ప్రచారం కూడా సానుభూతిని పెంచింది. కరూరులో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం డీఎంకేయేనని, విజయ్కు చెక్ పెట్టేందుకు డీఎంకే పన్నిన కుట్ర అని ప్రజలు గట్టిగా నమ్మారు. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. క్షతగాత్రులకు పెద్ద మొత్తంలో సాయం చేయడంతో బాధిత కుటుంబాలు సైతం విజయ్కు అండగా నిలిచాయి. అదేవిధంగా జననాయగన్ చిత్రం విడుదలను డీఎంకే అడ్డుకుందని, ఆన్లైన్లో లీక్ చేయడంలోనూ అధికార పార్టీ ప్రమేయం ఉందని టాక్ కూడా వచ్చింది. ఈ పరిణామాలన్నీ ఓటర్లపై బాగా ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా విజయ్ ఎంచుకున్న రాజకీయ వ్యూహం కూడా ప్రధాన పార్టీలను దెబ్బకొట్టింది. ఆయన కేవలం సినిమా గ్లామర్ మీద మాత్రమే ఆధారపడకుండా సుపరిపాలన, అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించారు. డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల సంప్రదాయ ఓటర్లను తన వైపు తిప్పుకోవడం కష్టమని భావించిన విజయ్ నిశ్శబ్దంగా ఉన్న మెజార్టీ ఓటర్ల మనసు గెలుచుకోగలిగారు. ఈ నిశ్శబ్ద విప్లవమే ఇప్పుడు తమిళనాడులో ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి ఎండ్ కార్డ్ వేసి సరికొత్త రాజకీయ శక్తిని తీసుకువచ్చింది.